హాయ్ నేను మీ నాటి నరేష్. ఎప్పటికప్పుడు కొత్త కరెంట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే తూర్పు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ తూర్పు టీవీ. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం టెక్కలి పాత బస్టాండ్ లవరంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల వెనకలో ఉన్న బుక్స్ మరియు గొడవ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే టెక్కలి అగ్నిమాపక కేంద్రంకు సమాచారం ఇవ్వగా వెంటనే అగ్నిమాపక యంత్రం సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. సుమారుగా ₹1,00,000 విలువ చేసే పాత బీరువాలు, ఫర్నిచర్స్ దగ్ధమైనట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యుత్ షాక్ సర్క్యూట్ అనేది అనుమానంగా భావిస్తున్న ఉపాధ్యాయులు మరోవైపు ఇటువైపు వస్తున్న ఆకతాయి కుర్రాలు ఏదైనా చేస్తుంటారని అనుమానాలు. ఏదేమైనా పూర్తి దర్యాప్తు చేయాలని పోలీసులకు ఉపాధ్యాయుల సమాచారం. ఉన్నత పాఠశాల కాబట్టి మాకు ప్రభుత్వం ప్రకటించిన సెలవుల ప్రాప్తికి జనవరి 9 నుండి జనవరి 18 వరకు మాకు సెలవులు ఇవ్వడం జరిగింది. 19వ తేదీన రీఓపెనింగ్ కారణంగా మేము మా సొంత ఊళ్ళకు వెళ్ళిపోయిన నేపథ్యంలో ఈరోజు అనగా 17 జనవరిన ఉదయం మాకు 6:30 ఈ ప్రాంతంలో ఇక్కడ తైక్వాండో పోటీలు నేర్పిస్తున్నటువంటి ఒక అబ్బాయి వచ్చి మాకు ఫోన్ చేయడం జరిగింది. పాఠశాలలో ఇలాగ అగ్ని ప్రమాదం జరుగుతుంది, మీరు వెంటనే రావాలంటేను మేము వెంటనే వచ్చి ఫైర్ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు తర్వాత ఫైర్ వాళ్ళు వచ్చి తాళాలు బద్దలు కొట్టి ఉన్న మనకి కరెంట్ ఏదైతే ఉందో వాటి తాలూకా స్విచ్లు మెయిన్స్ అన్నీ ఆఫ్ చేసి ఫైర్ జరిగినటువంటి ప్రాంతాన్ని వాళ్ళు ఆర్పడం జరిగింది. మరి ఇది ఎలా జరిగిందంటే మాకు ఈ సెలవుల కారణంగా ఏంటనేది అటువంటిది మాకు దీని మీద పూర్తి స్పష్టత అయితే లేదు. అయితే ఇప్పుడు ఈ రూమ్లో ఏంటి పుస్తకాలు, తర్వాత ఇరిగిపోయిన బీరువాలు, చెక్క కుర్చీలు ఇలాంటివన్నీ ఉన్నాయి. పూర్తిగా దహనం అయిపోయినాయి, ఇంచుమించుగా పూర్తిగా కాలిపోయాయి సార్ చెక్క బీరువాలు ఇవన్నీ. ఇంకా కొన్ని పుస్తకాలు అయితే కొంచెం ఉన్నాయి. అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్. మన ఉత్తరాంధ్ర విశేషాలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం అందరూ తూర్పు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేయండి. ముఖ్యంగా మన తూర్పు టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ తూర్పు టీవీ ఛానల్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే షేర్ చేయండి.